వాయు కాలుష్యం పర్యావరణం ఎన్నో రకాల వాయువుల సమూహం. ఈ సమూహంలో సమస్త జీవరాశి జీవనం సాగిస్తుంది. అయితే ఈ జీవరాశి తీసుకునే ప్రాణవాయువే ఇప్పుడు ప్రమాదంలో పడింది. పరిశ్రమల నుండి, వాహనాల నుండి వెలువడే ప్రమాదకర వాయువుల వల్ల పర్యావరణం పెద్ద మొత్తంలో దెబ్బతింటుంది. అయితే వాయు కాలుష్యానికి ప్రధానమైన కారకాలు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, అమోనియా మొదలగునవి. వీటిలో ముఖ్యంగా సల్ఫర్ డయాక్సైడ్ వాయువు చాలా ప్రమాదకరమైంది. ఈ వాయువు సహజంగా ఇంధనాల దహనం చేసినప్పుడు, పారిశ్రామిక ప్రక్రియ జరిగినప్పుడు, ఆటోమొబైల్స్ పనుల వల్ల విడుదలవుతుంది. దీనివల్ల ఆమ్ల వర్షాలు కురుస్తాయి. అలాగే ఆస్తమా, గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు కూడా సంభవిస్తాయి. ఇక కార్బన్ మోనాక్సైడ్ ప్రధానంగా వాహనాల నుండి, మంటల నుండి, పరిశ్రమల నుండి వెలువడుతుంది. దీనివలన ఛాతీ నొప్పి, దృష్టి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే నైట్రోజన్ ఆక్సైడ్ ఆటోమొబైల్ రంగం, విద్యుత్ ఉత్పత్తి రంగాల ద్వారా ఏర్పడుతుంది. ఈ వాయువుల వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అయితే వాతావరణంలో 5 ఆవరణాలున్నాయి. అవి ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. ఇందులో స్ట్రాటో ఆవరణంలో ఉన్న ఓజోన్ పొర ప్రస్తుతం ఈ వాయు కాలుష్యం వల్ల ప్రమాదంలో ఉంది. గృహ మరియు ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్ల నుండి వెలువడే క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్, అగ్నిమాపక యంత్రాల్లో వాడే హలోకార్బన్ వాయువులు ఓజోను క్షీణతకు ప్రధాన కారకాలు. ఈ వాయు కాలుష్య కారకాల వల్ల ఓజోన్ పొర ఇప్పుడు కనుమరుగయ్యే దశలో ఉంది. సూర్యుడి నుండి వెలువడే అతినీల లోహిత కిరణాలను నేరుగా భూమిపైన పడకుండా అడ్డుగోడగా ఉండేదే ఈ ఓజోన్ పొర. ఓజోన్ లేకుంటే యూవీ కిరణాలు నేరుగా భూమిపైన పడడం వల్ల చర్మ వ్యాధులు, కంటి సమస్యలు వస్తాయి. అలాగే పంట పొలాలు కూడా నాశనమైపోతాయి. ఈ పరిణామాల వల్ల కరువు సంభవించి ఆహార గొలుసుపై ప్రభావం పడుతుంది. ఇప్పటికే మానవ చర్యల వల్ల ప్రకృతి డేంజర్లో ఉందని పలు వాతావరణ నివేదికలు కూడా వెల్లడించాయి. అలాగే సొంత లాభాల కోసం పరిశ్రమలకు పరిమితులు లేకుండా ప్రభుత్వాలు పర్మిషన్లు ఇస్తే దాని నుండి వెలువడే విష వాయువుల వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. అంటే వాతావరణంలో మోతాదుకు మించి ఉత్పన్నమవుతున్న కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువుల వల్ల భూమి వేడెక్కుతుంది. దీంతో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి. మరి ఇంతటి ప్రమాదంలో ఉన్న మన కాలుష్యానికి కళ్ళెం వేసేదెలా? మన సహజ వనరుల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రకృతికి ప్రమాదకరమైన పద్ధతులకు చరమగీతం పాడాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉంది. అందుకోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుతం వాయు కాలుష్యంలో ముఖ్య పాత్ర పోషించేది వాహనాల నుండి వెలువడే వాయువే. అందుకే అవసరానికి మించి వాహనాలను కొని పరోక్ష వాయు కాలుష్యానికి కారకులు కావద్దు. వాహనాల నుండి విడుదలే వాయువులే నేడు ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. వ్యర్థాలను ఇష్టానుసారంగా బహిరంగ ప్రదేశాల్లో కాల్చరాదు, ఆ వాయువును పీల్చరాదు. ఈ వాయు కాలుష్యం నుండి బయటపడాలంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వాలు సైతం కాలుష్య అడ్డుకట్టకు సహకరించాలి. పరిశ్రమలకి పరిమితులతో కూడిన షరతులు విధించి జనసమూహానికి దూరంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం దోహదపడాలి. భారీ పరిశ్రమల నుండి వెలువడే వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేటికి ఎన్నో కాలుష్య నివారణ చర్యలు చేపట్టినా కాలుష్య కారకాలకు మాత్రం కళ్ళెం వేయలేకపోతున్నాయి. దానికి ప్రధాన కారణం రాజకీయ జోక్యమని ప్రస్ఫుటంగా చెప్పవచ్చు. అలాగే కొత్త రకం వాహనాలలో కూడా వాయు కాలుష్యాన్ని తగ్గించే యంత్రాలను ఆటోమొబైల్ రంగంలో ప్రవేశపెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. అలాగే వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం, ధ్వని కాలుష్యం, భూమి కాలుష్యం వంటి ఎన్నో వినాశకాలు ప్రకృతి ఫలయానికి తిష్ట వేసుకొని కూర్చున్నాయి. ఈ కాలుష్యాలు ఏర్పడడంలో దాదాపు 80% మానవ చర్యలే ప్రధాన కారణం. అందుకే కాలుష్య కారకాలను ప్రోత్సహించకూడదు. ఈ కాలుష్యాలే భవిష్యత్తులో మానవ జ్వాలకు మాయని మచ్చగా మారుతాయి. తస్మాత్ జాగ్రత్త.